తెలంగాణలో పనిచేసిన పలువురు మాజీ పోలీస్ అధికారులు అక్రమాలకు కేరాఫ్గా మారారు. ఇక వేల కోట్లలో అవినీతి భూ కబ్జాలతో కాకి చొక్కాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కో భాగవతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పక్కా ప్రణాళికలతో కుట్రలకు దారి తీశారని సిసిఎస్ డీసీపీ శ్వేత ప్రకటన విడుదల చేసి అవినీతి తంతును బహిర్గతం చేశారు. శివానందరెడ్డి అక్రమాల చిట్టా చూస్తే వావ్ అనాల్సిందే. రంగారెడ్డి జిల్లా బద్వేల్లోని అసైన్డ్ భూములను కాజేసేందుకు మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పక్కా ప్రణాళికలతో కుట్ర పన్ని అమలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు హైదరాబాద్ సిసిఎస్ డీసీపీ శ్వేత ప్రకటన విడుదల చేశారు. అసైన్డ్ భూముల పట్టాదారుల్ని భయాందోళనకు గురిచేసి ప్రలోభ పెట్టడం సహా ఇక ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మంత్రివర్గం ఆమోదం లేకుండానే మెమో ద్వారా భూములను కొనుగోలు చేయించారని పేర్కొన్నారు. రెవెన్యూ మున్సిపల్ హెచ్ఎండిఏ పత్రాలు పరిశీలించగా మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పథకం ప్రకారం భూములు కొట్టేసేందుకే ప్రయత్నించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బద్వేల్లోని 26 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలు, సిసిఎస్ లో నమోదైన 4 కేసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సిసిఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బద్వేల్లో 281 ఎకరాల భూమిని ప్రభుత్వం 1994లో కొందరికి కేటాయించింది. అనంతరం భూములను స్వాధీనం చేసుకుంటూ ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో కేటాయించిన స్థలంలో అభివృద్ధి చేసి ప్లాట్లు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉండగా కొందరు కుట్రకు తెరతీశారు. టీజే ప్రకాష్, కోనేరు గాంధీ, దశరథ రామారావుతో పాటుగా మరికొందరు పట్టాదారుల్ని కలిసి ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తామని, అధికారులు రాజకీయ నాయకుల నుంచి ఇబ్బంది రాకుండా చూస్తామని నమ్మించారు. ఇక నిజమేనని భావించిన పట్టాదారులు 69,200 చదరపు గజాల స్థలంపై టీజే ప్రకాష్, కోనేరు గాంధీ, దశరథ రామారావుతో కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చూపించి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, రాఘవరావు వద్ద పెట్టుబడికి నగదు తీసుకున్నారు. అసైన్డ్ భూముల విక్రయాలు, హక్కుల బదలాయింపుపై నిషేధం ఉందని తెలిసినా భూములను రిజిస్టర్ చేయిస్తామని నమ్మించి ఆ డబ్బును తీసుకున్నారు. 2022లో మోసం చేసి పెట్టుబడి పేరిట డబ్బు వసూలు చేశారని గూడూరు కృష్ణ, రవి రాంబాబు, రాఘవరావు సిసిఎస్లో ఫిర్యాదు చేయగా 4 కేసులు నమోదు చేశారు. ప్లాట్లు కేటాయించేలా చూడాలంటూ స్థానిక రియల్టర్ దయానంద్ను పట్టాదారులు సంప్రదించగా శివానందరెడ్డి జోక్యం మొదలైంది. ఇక 2008లో ఎస్పీగా రాజీనామా చేసిన మాండ్ర శివానందరెడ్డిని రియల్టర్ దయానంద్ ద్వారా టీజే ప్రకాష్ కలిశారు. అప్పటికే స్థిరాస్తి నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్న శివానందరెడ్డి తన ప్రాజెక్టుల కోసం ఈ తరహా వివాదాస్పద భూములను డీల్ చేసేవారు. అసైన్డ్ పట్టాదారులతో మాట్లాడిన శివానందరెడ్డి తన పరపతితో ప్లాట్లను కేటాయించేలా చూస్తానని నమ్మించారు. చదరపు గజానికి 12,000 రూపాయల చొప్పున డబ్బు చెల్లించాడు. ఆ విధంగా మరికొందరికి 10,000 లక్షల చెక్కులను ఇచ్చాడు. ఇక అనంతరం వివిధ స్థాయిలలో శివానందరెడ్డి లాబింగ్లతో రాజేంద్రనగర్ ఎంఆర్ఓ పట్టాదారులతో పాటుగా అక్రమదారులకు ప్లాట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య ఆ ప్లాట్లను A&U ఇన్ఫ్రాఫ్రాన్ వెసెల్స్ గ్రీన్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇక ఆ సంస్థలు శివానందరెడ్డి భార్య ఉమాదేవి కుమార్తె కుమారుడి కావడం గమనార్హం. ఆ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా శివానందరెడ్డి 26 ఎకరాల అసైన్డ్ భూమి కొట్టేసేందుకు కుట్ర పన్నారని, తన కంపెనీల పేరిట భూములు కొనుగోలు చేశారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఒక మెమో ద్వారా అసైన్డ్ భూముల స్వభావాన్ని మార్చారని తేలింది. ఆ మొత్తం కుట్రలో మరికొందరు అధికారుల పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని డీసీపీ వివరించారు. ఇక రంగారెడ్డి జిల్లా బద్వేలోని అసైన్డ్ భూములను కాజేసేందుకు మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పక్కా ప్రణాళికలతోనే కుట్ర పన్ని అమలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అసైన్డ్ భూముల పట్టాదారుల్ని భయాందోళనకు గురి చేసి ప్రలోభ పెట్టడం సహా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఓ మెమో ద్వారా భూములను కొనుగోలు చేయించారని పేర్కొన్నారు. అయితే రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ పత్రాలు పరిశీలించగా మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పథకం ప్రకారమే భూములను కొట్టేసేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు ఓ దర్యాప్తులో తేలింది. బద్వేల్లోని 26 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలు, సిసిఎస్లో నమోదైన 4 కేసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సిసిఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బత్వేల్లో 281 ఎకరాల భూమిని ప్రభుత్వం 1994లో కొందరికి కేటాయించింది. అనంతరం భూములను స్వాధీనం చేసుకుంటూ ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునైతే వెలువరించింది. ఆ సమయంలో కేటాయించిన స్థలంలో అభివృద్ధి చేసి ప్లాట్లు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈ వ్యవహారం ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉండగా కొందరు కుట్రకు తెరతీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ విజయ్ లైవ్ ద్వారా అందజేస్తారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శిరీష. ఇటీవల కాలంలో ఏదైతే నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆలూరులో ఒక అరెస్టుకు వెళ్ళినటువంటి హైదరాబాద్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఏదైతే ఒక అరెస్టుకు వెళ్ళారో ఆ అరెస్టు నేపథ్యంలో కొంత సినీ ఫక్కీలో ఆ అరెస్టు నేపథ్యంలో ఎవరినైతే అరెస్ట్ చేయడానికి వెళ్ళారో ఆ వ్యక్తి పారిపోవడము, మళ్ళీ హైదరాబాద్ పోలీసులు తిరిగి ఇక్కడికి వచ్చేయడం చూసి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆ అంశాన్ని చూసి కొంత ఆశ్చర్యపోయాయని చెప్పుకోవాలి. అంటే మొత్తం వ్యవహారం ఎవరి వెనుక జరిగింది, ఎవరి మీద జరిగిందంటే మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి శివానందరెడ్డికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు వెళ్ళి నంద్యాల జిల్లాలో ఆయన అరెస్ట్ చేద్దామని వెళ్ళారు. ప్రస్తుతం ఆయన నంద్యాల జిల్లా ఇన్ఛార్జిగా అంటే టీడీపీ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తం అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే హైదరాబాద్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత శివానందరెడ్డి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అంటే నోటీసులు ఉంటేనే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులకు చెప్పిన వెంటనే పోలీసులు నోటీసులు తయారు చేసేంత లోపలే ఆయన కారులో అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు వెంబడించే ప్రయత్నంలో ఉండగానే అక్కడ ఉన్నటువంటి శివానందరెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు అక్కడ ఉన్నటువంటి గేట్లు వేసేయడంతో హైదరాబాద్ పోలీసులు శివానందరెడ్డిని వెంబడించడానికి కూడా వీలు లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత ఆయన భార్యని, కొడుకును కూడా అదే కేసులో అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసు విషయాన్ని మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ డీసీపీ అయినటువంటి శ్వేత నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు మీడియాకి. ఆ ప్రకటనలో ఏముంది, అసలు మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే శిరీష, అంటే ఏదైతే ఈ కేసు మొత్తాన్ని మనం ఒక్కసారి పునఃపరిశీలించాలంటే 1994లో బుద్వేల్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులకి అసైన్డ్ భూములు కేటాయించారు. అది కూడా 281 ఎకరాల అసైన్డ్ భూములు కేటాయించారు. అయితే ఈ అసైన్డ్ భూముల్ని అప్పటి ఎంఆర్ఓ తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తే అప్పటి హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఇలా ఎప్పుడూ జరగకుండా వెంటనే ఆ భూమిని డెవలప్ చేసి ఫ్లాట్లను తమ పేర్ల మీద రాయాలని అప్పటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కోరారు. అయితే మొత్తం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ భూమికి సంబంధించి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. అంటే మేము మీ అసైన్డ్ భూములని పట్టాలుగా మార్చి మీకు ఇస్తామంటూ కొంతమంది అందులోకి ఎంట్రీ ఇచ్చి మరికొంతమంది దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆ అసైన్డ్ భూములకు సంబంధించి కొంతమంది పట్టాదారుల దగ్గర నుంచి ఆ అసైన్డ్ భూముల్ని లాక్కునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అయితే అసైన్డ్ భూములు పట్టాలు చేసి ఇతరులకు అమ్మడానికైతే వీల్లేనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది శిరీష. కాకపోతే కొంతమంది అక్రమదారులు ఆ పట్టా భూముల్ని వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి అమాయకపు లబ్ధిదారులను నమ్మించి వాటిని స్వాధీనం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. 2022లో జరిగినటువంటి కొన్ని లావాదేవీల సందర్భంగా కొంతమంది మనం ఒకసారి వాళ్ళ పేర్లు గమనించినా కానీ టీజే ప్రకాష్, కోనేరు గాంధీ, ఆయనతో పాటు దాశరథ అనేటువంటి ముగ్గురు కలిసి లబ్ధిదారులను నమ్మించి మీకు పట్టాలు కేటాయిస్తాం, మాతో డీల్ కుదుర్చుకోండి అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా డీల్ కుదుర్చుకొని దాదాపుగా 69,200 చదరపు స్థలాలపైన ఈ డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం చూపించి వీళ్ళందరూ కూడా గూడూరు కృష్ణ, రవి రాంబాబు, రాఘవరావు వద్ద
పెట్టుబడికి భారీగా నగదు తీసుకున్నారు. సో ఇక్కడి వరకు కేసు ఓకే. కాకపోతే ఆ తర్వాతే మన ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో, మనం ఎవరి గురించి అయితే ప్రస్తుతం మాట్లాడుకుంటున్నామో శివానంద రెడ్డి, ఆయన ఎంట్రీ అక్కడే జరిగింది. అంటే ఏదైతే ఆ ప్రభుత్వ భూములకు సంబంధించి ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో పట్టాదారులు వాళ్ళంతా కూడా దయానంద్ అనే స్థానిక రియాల్టర్ని అప్రోచ్ అయ్యారు. మాకు పట్టాలు వచ్చేలా చూడండి అని వాళ్ళు రియాల్టర్ని అప్రోచ్ అవ్వడం తోటి ఈ విషయం మొత్తం తెలుసుకున్నటువంటి శివానంద రెడ్డి, అంటే అప్పటికే ఆయన 2008లో ఐపీఎస్గా రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం, ఇటువంటి ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో లేకపోతే కొన్ని ఆక్రమణ భూములు ఉన్నాయో వీటినే ఎక్కువగా టార్గెట్ చేసుకొని ఆయన ఎక్కువగా వ్యాపారాలు చేస్తూ ఉండేవారని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బుద్వేల్లో కూడా భారీ స్థాయిలో ఏదైతే స్థలాలు ఉన్నాయి కాబట్టి ఒక 28 ఎకరాలకు సంబంధించి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ స్థలాలను కాజేసేందుకు ఆయన ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే కొంతమందికి ఆయన డబ్బులు కూడా చెల్లించారు. అంటే చదరపు గజానికి 12,000 రూపాయల నుంచి కొంతమందికి 50,000 వరకు కూడా చెల్లించారు. మొత్తంగా కొంతమందికి 5 లక్షలు, కొంతమందికి 15 లక్షల వరకు కూడా ఆయన చెల్లించడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే శివానందరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్ తర్వాత ఆయన ఏదైతే కొంతమందికి డబ్బులు చెల్లించి ఆ భూములు ఎవరికి కొనుగోలు చేపించి ఇచ్చారా అంటే ఆయన సొంత కుటుంబ సభ్యులు నిర్వర్తించేటువంటి కొన్ని రియాల్టర్ సంస్థలు ఉన్నాయి. ఏఎన్యు అనే ఒక రియాల్టర్ సంస్థ కావచ్చు, ఇతర రియాల్టర్ సంస్థలు ఆ భూముల్ని కాజేసినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కూతురు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది శిరీష. మొత్తంగా శివానందరెడ్డి ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ మొత్తం వ్యవహారం కూడా మరో మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. దాదాపు 28 ఎకరాల ల్యాండ్ని బుద్వేల్లో కాజేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా ఇటీవల కాలంలో ప్రస్తుతం ఏదైతే 4 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఏదైతే 28 ఎకరాల భూమికి సంబంధించి మొత్తం దర్యాప్తు చేసేటువంటి ఒక క్రమంలో ఈ మొత్తం వ్యవహారం కూడా బయటపడినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక శివానందరెడ్డి ఉండి నడిపించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా శివానందరెడ్డి ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి మన హైదరాబాద్ సిపిగా ఉన్నారో ఆయన పైన ఈ మొత్తం వ్యవహారాన్ని నింద వేసే ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది శిరీష. ఎందుకంటే ఈ మొత్తం అరెస్టుకు సంబంధించి హైదరాబాద్ సిపిఏ పంపించాడు, కావాలనే నా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా శివానందరెడ్డి చెప్తున్నాడు. వాస్తవానికి శ్రీనివాసరెడ్డికి కానీ లేకపోతే శివానందరెడ్డికి కానీ ఎక్కడా సంబంధం లేనటువంటి ఒక అంశం. ఎందుకంటే 2008లోనే శివానందరెడ్డి ఐపీఎస్గా రిటైర్ అయిపోయారు. ఆయన రియాల్టర్లుగా మారారు. కొంత రియల్ ఎస్టేట్ భూములపైన పెట్టుబడి పెట్టి అది కూడా ఎక్కువగా అసైన్డ్ భూములు, ఎక్కడైనా లిటికేషన్ భూములు ఉంటే వాటినే టార్గెట్గా చేస్తూ ఆయన వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం కేసును నిష్పక్షపాతంగా డీల్ చేస్తున్నట్టు లేకపోతే కేసును నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తున్నటువంటి శ్రీనివాసులు రెడ్డి పైన ఆయన టార్గెట్గా చేస్తూ అంటే కేసును తప్పించుకునే ప్రయత్నం అని చెప్పొచ్చు, లేకపోతే ఈ కేసును మరో మలుపు తిప్పే లేకపోతే కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే హైదరాబాద్ సిపిగా ఉన్నారో శ్రీనివాసరెడ్డి ఆయన పైన నింద వేసే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా అయితే శివానందరెడ్డికి సంబంధించి ఆయన ఏదైతే సినీ ఫక్కీలో మనం ముందుగా పారిపోయారని మాట్లాడుకున్నామో ఆ తర్వాత ఆయన స్థానిక కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం కూడా జరిగింది. మొత్తంగా ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉన్నారు. ఆయన కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ నెల 8 వరకు బెయిల్ ఉంది. మొత్తంగా అయితే ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందే అంటూ ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో అంటే ఏదైతే ఆ భూమి ఎవరికైతే వాస్తవానికి చెందాల్సి ఉంటుందో వాళ్ళంతా కూడా ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి శిరీష ఈ కేసుకు సంబంధించి ఎలాంటి మలుపులు తిరుగుతాయో, అసలు భవిష్యత్తులో శివానందరెడ్డి అరెస్ట్ ఉంటుందా లేకపోతే ఏం జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే శిరీష. రైట్, థ్యాంక్ యూ విజయ్. తెలంగాణలో పనిచేసిన పలువురు మాజీ పోలీస్ అధికారులు అక్రమాలకు కేరాఫ్ గా మారుతున్నారు. వేల కోట్లలో అవినీతి, భూ కబ్జాలతో కాకి చొక్కాకే చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇక ఒక్కొక్కరి బాగోతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కొంతమంది జైళ్లలో ఊచలు లెక్క పెడుతున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పక్కా ప్రణాళికల్లో కుట్రలను దారితీశారని సిసిఎస్ డీసీపీ శ్వేత అయితే ప్రకటన విడుదల చేసింది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి. శిరీష, మనం గమనించవచ్చు మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి అక్రమాలు ఒక్కూరుగా బయటకొస్తా ఉన్నాయి. దీంట్లో మనం గమనిస్తే
అంటే ఇప్పటి వరకు కూడా మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం గమనించాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న ఈ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు గారికి సంబంధించిన వెనుకొండి నడిపించిన మరొక స్కామ్ గా చెప్పుకోవచ్చు. మనం గమనిస్తే బుద్వేల్లో దాదాపు 29 ఎకరాలు, అలాగే రాజేంద్ర పరిసర ప్రాంతాలు దాదాపు 50 ఎకరాల పరిగెత్తారు. ప్రభుత్వ ల్యాండ్ ని తమ కుటుంబానికి సంబంధించిన ల్యాండ్ గా పేపర్ సృష్టించి అక్కడ విల్లాస్ కట్టి మరీ అక్కడ దందాలు కొనసాగించారు, విల్లాస్ కూడా కట్టారు అని చెప్పారు. కొంత స్పష్టమైన ఎవిడెన్స్ కూడా సేకరించారు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రభాకర్ రావే వెనుక నడిపించాడు అని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తంగా గమనిస్తే ఈ స్కామ్ మొత్తంగా 2,500 కోట్ల రూపాయల స్కామ్ గా ప్రస్తుతం పోలీసులు గుర్తించి దీనికి సంబంధించి వీరికి ఎవరు సహకరించారు, తర్వాత ఎవరెవరు కోఆపరేట్ చేశారు అన్న అన్ని వ్యవహారాల మీద ప్రస్తుతం మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. అయితే దీంట్లో ప్రభాకర్ రావు పాత్ర కాకుండా మనకు దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, దీంట్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసిన పరిస్థితి. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇన్ని అరెస్ట్ అయితే హైదరాబాద్ నుంచి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నోటీసులు ఉన్నాయని చెప్పేసి ఆ నోటీసులు ఇచ్చే లోపల అక్కడి పరారైన శివానంద రెడ్డి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. అయితే తాను ఎక్కడికే పోలేదని నోటీసులు ఉంటే విచారణ సాగరిస్తాదని మరోవైపు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ శివానంద రెడ్డి భార్య కుమారుడు ఇద్దరు కూడా పిలిపించి విచారించారు, వాళ్ళు అరెస్ట్ చేసిన చూస్తాం. సో మొత్తం మీద ఈ 2,500 కోట్లకు సంబంధించిన ల్యాండ్ స్కామ్ లు ఉన్న వ్యక్తులు అంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో కూడా కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బీఆర్ఎస్ నాయకులు వెనుకుంటూ అనిపించారు, ఈయన ముందుండి ఈ కథ అనిపించారు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఈ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఈయన సహకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ప్రధానంగా మనం గమనిస్తే ఈ స్కామ్ లో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు సంబంధించిన వ్యవహారంలో సహకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రస్తుతం నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ కాకుండా భారీ కీలకంగా ఉన్న ఎవిడెన్స్ సేకరించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దిశ రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. తెలంగాణలో పనిచేసిన పలువురు మాజీ పోలీసు అధికారులు అక్రమాలకు కేరాఫ్ గా మారారు. వేల కోట్లలో అవినీతి, భూ కబ్జాలతో కాకి చొక్కాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఒక్కొక్కరిగా బాగోతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఇక తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పక్కా ప్రణాళికలతో కుట్రలకు దారితీశారని సిసిఎస్ డీసీపీ శ్వేత ప్రకటన విడుదల చేసి అవినీతి తంతును బహిర్గతం చేశారు. శివానందరెడ్డి అక్రమాల చిట్టా చూస్తే వావ్ అనాల్సిందే. ఇదంతా బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే జరగడంతో రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా బద్వేల్లోని అసైన్డ్ భూములను కాజేసేందుకు మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పక్కా ప్రణాళికలతో కుట్ర పన్ని అమలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అసైన్డ్ భూముల పట్టాదారుల్ని భయాందోళనకు గురిచేసి ప్రలోభ పెట్టడం సహా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మంత్రివర్గం ఆమోదం లేకుండానే మెమో ద్వారా భూము కొనుగోలు చేయించారని పోలీసులు గుర్తించారు. ఇక రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ పత్రాలు పరిశీలించడంతో వాస్తవాలు బయటపడ్డాయి. మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి పథకం ప్రకారమే భూములను కొట్టేసేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు ఓ దర్యాప్తులో తేలింది. బద్వేల్లోని 26 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో జరిగిన ఈ అవకతవకలు, సిసిఎస్లో నమోదైన 4 కేసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సిసిఎస్ డీసీపీ శ్వేత ఓ
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందజేస్తారు. విజయ్. ఎస్ శిరీష, థ్యాంక్ యూ. అంటే మొత్తంగా మనం ఇందాక కూడా చెప్పుకున్నట్లుగా సినీ ఫక్కీలో ఈ మొత్తం అరెస్ట్ వ్యవహారం కూడా జరిగిందనే చెప్పుకోవాలి. అయితే శివానందరెడ్డి తాను తప్పించుకునేటువంటి క్రమం కావచ్చు, లేకపోతే కేసును డైవర్ట్ చేసే క్రమంలో కావచ్చు, ప్రస్తుత హైదరాబాద్ సిపిగా ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి ఆయనపైకి మొత్తంగా నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. శివానందరెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ అరెస్ట్ చేసి వ్యవహారం చేశారంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పోలీసులు నాకు మీరు చెప్పినట్లుగా హెచ్ఎండిఏ పత్రాలు కావచ్చు, లేకపోతే రెవెన్యూ పత్రాలు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత బుద్వేల్లోని 28 ఎకరాలకు సంబంధించి చాలా అవకతవకలు జరిగాయని గుర్తించారు. అంతేకాకుండా అసైన్డ్ భూములని సాధారణ భూములుగా మార్చారంటూ కూడా గుర్తించారు. అంటే ఇది ఒక పెద్ద క్రైమ్ అనే చెప్పుకోవాలి. వాస్తవానికి చట్టపరంగా అసైన్డ్ భూముల్ని సాధారణ భూములుగా మెమో జారీ చేయకూడదు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. కాకపోతే ఆ విధంగా జారీ చేయడం జరిగింది శిరీష. ఆ జారీ చేయడమే కాకుండా ఆ భూముల్ని శివానందరెడ్డి ఆయన స్వప్రయోజనాల కోసం ఆయన కుటుంబ సభ్యుల సంస్థలకి అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఆయన భార్య పేరు మీద ఉన్న సంస్థలు కావచ్చు, కొడుకుల పేరు మీద ఉన్న సంస్థలు కావచ్చు, కూతురు పేరు మీద ఉన్న సంస్థలు కావచ్చు, వీళ్ళ ముగ్గురు పేరు మీద ఉన్న సంస్థలకి ఆ భూములు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం వ్యవహారాన్ని ప్రస్తుత ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రస్తుత పోలీసులు కావచ్చు, ఒకసారి పరిశీలించి చూస్తే అంత వాస్తవాలని తేలాయి. దీంతో వాళ్ళంతా కూడా అసలు ఏం జరిగింది ఈ కేసులో విచారణకు సంబంధించి అసలు వెళ్ళి శివానందరెడ్డిని విచారిస్తే కానీ, ఆయన అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే కానీ మొత్తం విషయాలు బయటపడే అవకాశం లేదని వాళ్ళంతా భావించి నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆలూరులో ఉన్నటువంటి శివానందరెడ్డి నివాసానికి వెళ్ళారు. ప్రస్తుతం ఆయన అక్కడ టీడీపీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే శివానందరెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకునే ప్రయత్నం ఏ విధంగా చేశారని ఒకసారి మనం చూసినట్లయితే సినీ ఫక్కీలోనే జరిగింది. అంటే సినిమాల్లో ఏ విధంగా మనం చూస్తుంటామో పోలీసులు చూస్తుండగా తప్పించుకుపోయేటువంటి ఒక క్రమం అలాగే జరిగిందని చెప్పుకోవాలి శిరీష. అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులతోటి నోటీసులు ఇస్తేనే తాను లొంగిపోతానని శివానందరెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈలోపే పోలీసులు నోటీసులు తయారు చేస్తుండగా వెంటనే ఆయన కారెక్కేసి ఆయన ఇంటి బయటికి వెళ్ళిపోయి ఆయన అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు కూడా వెంటనే కారెక్కి ఆయన వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా శివానందరెడ్డి అనుచరులు వెంటనే ఆ ఇంటి మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ గేట్ని క్లోజ్ చేసేశారు. దీంతో పోలీసులు వెంబడించడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో ఆయన పూర్తిగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఇక హైదరాబాద్ పోలీసులు ఏం చేసేది లేక ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియక, అది కూడా ఈ పక్క రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏం చేయాలో తెలియక పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి మళ్ళీ వచ్చేశారు. అయితే మొత్తం వ్యవహారంలో ఆ తర్వాత రోజు ఆయన భార్యని ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా క్లియర్గా ఉందని తెలియడంతో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి బెయిల్ కావచ్చు, శివానందరెడ్డికి కూడా బెయిల్ మంజూరు కావడంతో ఈ నెల 8వ తారీఖు వరకు కూడా బెయిల్ మంజూరు అయింది. దీంతో వీళ్ళంతా కూడా తప్పించుకొని బయటకు వచ్చారని చెప్పుకోవాలి. అయితే ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే ఇటువంటి క్రమంలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగు చూశాయి. అసలు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అనే ఒక తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసుల విచారణలో తేలింది ఏంటనే దానికి సంబంధించి డీసీపీగా ఉన్నటువంటి శ్వేత, ఇప్పుడు ప్రస్తుత డీసీపీగా హైదరాబాద్ డీసీపీగా వ్యవహరిస్తున్నారు శ్వేత, అయితే ఒక ప్రకటన విడుదల చేశారు మీడియాకి. ఆ ప్రకటనలో ఏముంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం శిరీష. అసలు మొత్తంగా 1994లో ఈ మొత్తం భూములకు సంబంధించి అప్పట్లో 281 ఎకరాలు, అంటే రంగారెడ్డి జిల్లా బుద్వేల్ రాజేంద్రనగర్ మండల్, అది వాస్తవానికి రాజేంద్రనగర్ మండల్ బుద్వేల్లో ఉన్నటువంటి 281 ఎకరాల అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి స్థానిక పేదలకి పంచిపెట్టడం జరిగింది శిరీష. అయితే ఈ పంచిన తర్వాత ఈ భూములకు సంబంధించి అంటే ఎక్కడైనా అసైన్డ్ భూములు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలనేటువంటి క్రమం చాలా మందికి ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఒక ముగ్గురు ఎవరైతే దయానంద్ ఇతరులు ఆయనతో పాటు ఉన్నటువంటి 2 సహచరులు ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుసుకొని వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడి మీకు ఈ భూములన్నీ కూడా అభివృద్ధి చేసి ఫ్లాట్లుగా కేటాయిస్తామని చెప్పారు. వాస్తవానికి అంతకు ముందే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనపరచుకునేందుకు ప్రభుత్వానికి ఆయన ఒక నోటీసు విడుదల చేశారు. అయితే నోటీసును అప్పట్లోనే హైకోర్టు కొట్టివేసింది. అంటే అటువంటి నోటీసులు ఏమీ ఇవ్వద్దు, ప్రభుత్వ భూముల్ని అసైన్డ్ భూముల్ని ప్రజలకు ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి అది వాళ్ళకే చెందాలంటూ కూడా అప్పట్లోనే ఒక నోటీస్ జారీ చేసింది. అయితే ఆ తర్వాత శిరీష ఒక ముగ్గురు కలిసి వాళ్ళని మోసం చేసి మొత్తం ఆ భూములకు సంబంధించి వేరే ఇతరుల దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కన్ఫ్యూజ్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్థానికంగా ఒక రియాల్టర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రియాల్టర్ని అప్రోచ్ అయిన తర్వాత
ఆ రియాల్టర్ తోటి కొంత సానుకూల సంబంధాలు ఉన్నటువంటి శివానందరెడ్డి అప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అంటే అప్పటికే చాలా భూములకు సంబంధించి అసైన్డ్ భూములకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర భూములకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా లిటికేషన్ భూములకు సంబంధించి కావచ్చు, వాటినే టార్గెట్గా పెట్టుకుంటూ వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి శివానందరెడ్డి ఆ తర్వాత ఈ బుద్వేల్లో ఉన్నటువంటి ఇంత భారీ స్థలం ఉందని తెలుసుకోవడంతో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి కొంత మొత్తంలో అంటే చదరపు గజానికి సంబంధించి ఒక 12,000 నుంచి 50,000 రూపాయల లోపు మాత్రమే ఇచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి ఆ స్థలాల్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో కొంత సఫలీకృతమైన చెప్పుకోవాలి. అయితే ఈ భూములన్నీ కూడా ఎక్కడికి మళ్లించారనే ఒక మొత్తంగా ఎంక్వైరీ చేస్తే అసలు ముందుగా ఈ భూములను అయితే అసైన్డ్ భూముల నుంచి సాధారణ భూములుగా కన్వర్ట్ చేశారు. ఇదే ఒక పెద్ద క్రైమ్ అని చెప్పుకోవాలి శిరీష. ఎందుకంటే అసైన్డ్ భూముల్ని సాధారణ భూములుగా మార్చేటువంటి చట్టం అయితే లేదు, చట్ట వ్యతిరేక పని అని చెప్పుకోవాలి. అప్పటి ఎంఆర్ఓ తోటి అంటే అప్పటి రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ తోటి కుమ్మక్కయ్యి రాజేంద్ర నగర్ ఎంఆర్ఓకి మరి ఆయన ఏమిచ్చారో ఎటువంటి లబ్ధి చేకూర్చారో తెలియదు, కానీ ఎంఆర్ఓ కూడా సాధారణ భూములుగా వాటిని నమోదు చేస్తూ మెమో జారీ చేశారు. ఇది ఒక పెద్ద క్రైమ్ అని చెప్పుకోవాలి శిరీష. అయితే 28 ఎకరాల భూమికి సంబంధించి శివానందరెడ్డి స్వాధీనపరుచుకున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఆయన కుటుంబ సభ్యులైనటువంటి భార్య పిల్లల పేరు మీద ఉన్నటువంటి కంపెనీలకు వాటిని మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం బయటపడడంతో అయితే కొంతమంది ఈ వీటికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఒక 4 కేసులు నమోదు చేయడం జరిగింది ఈ మొత్తం కేసుకు సంబంధించి. అయితే వీటిని చెప్పండి శిరీష. అంటే ఇదంతా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరగడంతో మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వస్తుందనే ధీమాతోనే అప్పుడైతే అక్రమాలకు పాల్పడినట్లుగా అయితే క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు సర్కార్ మారింది, రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించినందుకే ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయాలు అయితేంది, భూ కబ్జాలకు సంబంధించి అయితేంది, డ్రగ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్ల ఇవైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీని తర్వాత జరిగే పరిణామాలు కూడా ఇంకా ఎంతమంది బాధితులు బయటకు వచ్చి చెప్పే గోడు వెళ్ళబోసుకుంటారని అయితే వేచి చూడాల్సిందంటారా? ఎగ్జాక్ట్లీ శిరీష, మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ మొత్తం కూడా జరిగాయి. మీరు ఏవైతే ప్రస్తావించారో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి, లేకపోతే ఇతర అక్రమాలకు సంబంధించి కొంతమంది వ్యాపారస్తుల్ని, సినీ వర్గాల వాళ్ళని, ఐటీ కంపెనీల వాళ్ళని, ఇంకా చెప్పాలంటే అతి సామాన్యుని కూడా బెదిరించి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి ఒక లిస్టులోనే శివానందరెడ్డి కూడా ఉన్నాడనే చెప్పుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిన శిరీష 2022-23కు సంబంధించి ఈ వ్యవహారాలన్నీ పూర్తిగా జరిగాయని చెప్పుకోవాలంటే వాస్తవానికి ఈ భూమి మొత్తం కూడా 1994లోనే అక్కడ పట్టాదారులకు ఇచ్చినా కానీ ఆ తర్వాత అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది ఈ కేసు. అయితే 2022-2023లో శివానందరెడ్డి పూర్తిగా జోక్యం చేసుకుని వాళ్ళ కంపెనీలకు మళ్లించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మీరు అన్నట్లుగా మరో ధైర్యం, ఎందుకంటే మళ్ళీ కూడా బీఆర్ఎస్ఏ వస్తుంది, తామంతా కూడా సేఫ్ సైడే ఉంటామని భావించారు వీళ్ళంతా కూడా. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అలాగే జరిగిందని చెప్పుకోవాలి. కాకపోతే అనూహ్యంగా కాంగ్రెస్ సర్కారు రావడం, సిపి మారడం, ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. అయితే ఇక్కడే శివానందరెడ్డి మరో తెలివైన అడుగు వేయబోయారు. కాకపోతే ప్రజలందరికీ కూడా అది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. తనపైన శ్రీనివాసరెడ్డి కక్షతోటి కావాలని, అంటే సిపిగా ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో శ్రీనివాసరెడ్డి, ఆ శ్రీనివాసరెడ్డిపై తనపైన కక్షతోనే ఇదంతా చేస్తున్నారంటూ కూడా శివానందరెడ్డి పేర్కొనడం జరిగింది. అయితే ఏమాత్రం సంబంధం లేకుండా కేసును నిష్పక్షపాతంగా ఏదైతే విచారిస్తున్నారో శ్రీనివాసరెడ్డి పైన ఈ నిందలు వేయడంతో మొత్తం కూడా కొంత ఫైర్ బ్యాక్ జరిగింది మళ్ళీ శివానందరెడ్డికి అని చెప్పుకోవాలి. మొత్తంగా అయితే మీరు అన్నట్లుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం కూడా వ్యవహారం జరిగింది. అయితే 2008లో శివానందరెడ్డి ఐపీఎస్గా రాజీనామా చేసేసి ఆయన పూర్తిగా రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేసి, ఆ రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేసి వ్యాపారం చేసుకుంటూ ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన ప్రధానంగా అసైన్డ్ భూములకు సంబంధించి, లేకపోతే లిటికేషన్ భూములు ఎక్కడైతే ఉంటాయో, ఆ పట్టాలు లేనటువంటి భూములు, లిటికేషన్ భూములు ఉంటాయో వాటికి సంబంధించి ఆయన టార్గెట్గా ఎక్కువగా పెట్టుకొని దాని చుట్టూనే వ్యాపారాలు చేయడం, వాటిని స్వాధీనం చేసుకొని ఫ్లాట్లుగా మార్చి కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం, ఈ మొత్తం వ్యవహారం చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం విచారణ మాత్రం చాలా వేగవంతంగా జరుగుతోందని చెప్పుకోవాలి శిరీష. శివానందరెడ్డికి సంబంధించి, లేకపోతే బుద్వేల్లోని 28 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. దీని వెనక ఎవరు పూర్తి స్థాయిలో ఉన్నారు, అసలు మొత్తం ఎవరు నడిపించారు, శివానందరెడ్డి ఇంకా ఎంత అక్రమంగా సంపాదించారు, మొత్తం వ్యవహారాలు కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి డీసీపీ శ్వేత కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు శిరీష. థ్యాంక్ యూ విజయ్.